ప్రస్తుతం నా జీవితం నా చేతుల్లో లేదు. పెద్దన్నయ్య వెళ్ళిపోయాడు, చిన్నన్నయ్య తన దోవతను చూసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంటి బాధ్యత నేను తీసుకోకపోతే ఎలా చెప్పు? పిల్లలకి చదువులు చెప్పించాలి, చెల్లెలికి పెళ్లి చేయాలి, ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు. ముఖ్యంగా చెల్లెలు పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను. అని వెళ్ళిపోతున్నావా? లేదు కృష్ణ, నీ మనసు ఎంత గొప్పతో తెలుసుకున్నాను. ఆ మనసు నాదేనందుకు చాలా సంతోషంగా ఉంది. అని మీ చెల్లెలు పెళ్లి సమస్య అన్నావే, మా సోదరుడు ఆ ఏర్పాట్లోనే ఉన్నాడు. సుజాత అని నాకు చెల్లెలుంది. మీ అబ్బాయి మా చెల్లెలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీరు అనుమతిస్తే మా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని. ఓ అలాగే, పెళ్ళంటే ఉంది హ్యాపీ, సంతోషంగా చేసేద్దాం. కానీ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా మొత్తం పెట్టించుకో. హ్యాపీ వెళ్ళిపో. సార్, ఇంత తేలిగ్గా ఒప్పుకుంటా అనుకోలేదా? కానీ అనాలోచితంగా మాత్రం ఒప్పుకోవడం లేదు కృష్ణ. మీ గురించి, మీ కుటుంబం గురించి, అందరి గురించి నాకు బాగా తెలుసు. మీరంతా సిన్సియారిటీ, సెంటిమెంట్ ఉన్న మంచి మనుష్యులు. అలాంటి వాళ్ళే నాకు కావాలి. నా పెళ్లి ఇళ్ళగానే పండగ కాదు, 4 మామిడి మండలు కట్టగానే పెళ్లి కాదు. విజయ, ఏనా పెళ్లిటమ్మా? ఎవరికి? ఇంకెవరికి? నీ ఆడబిడ్డకి. ఏమిటి? ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగదు. నమస్కారం బాబాయ్ గారు, నా పేరు విజయ. మీది పక్క వీధి, పెంకుటింటి వారి కోడలవి, మాకు బాగా కావాల్సిందనివి. చాలా కూర్చో. ఏమిటి విశేషం? పర్వాలేదు, చెప్పమ్మా. ఏమిటి? బాబాయ్ గారు, పెంకుటింటి వారి కోడలను చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే వాళ్లకు మనకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆ విషయం మీతో మాట్లాడదాం. లాగా కనిపిస్తున్నాయి నాకు. హ్యాపీసే గాని వర్రీస్ అంటే పడవు. ఓ, నీకు ఈ సంగతులు తెలియవు కదా. వచ్చిన పని ఏమిటో క్లుప్తంగా చెప్పు. అది కాదు బాబాయ్ గారు, మీ రాజాకు ఆ సుజాతకి ఏదో పెళ్లి జరగబోతున్నట్లుగా విన్నా. హ్యాపీ, దాంట్లో తప్పే ఉంది. అది కాదండి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలీదు. వాళ్ళ వదిన ఉంది శాంత అని. ఆవిడ ఇస్మాయిల్ తో కలిసి చేసిన పాడు పనులన్నీ ఊరందరికీ తెలుసు. ఇక ఆ సుజాత కూడా ఆ వదినకి ఏమీ తీసిపోదు. ఇప్పటికే చాలా మందిని మార్చేసింది. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చిన కారణం కూడా దీని గురించి అనుకోండి. సరే, నువ్వు చెప్పే విషయాలు వింటుంటే అన్ని వర్రీస్ లాగే కనిపిస్తున్నాయి. ఓ పని చేయి, ఇవన్నీ మా అమ్మాయితో చెప్పు. అమ్మాయి రాణి, రాణి. ఏంటి నాన్న? చూడమ్మా, ఈ అమ్మాయి చాలా వర్రీస్ లో ఉన్నట్టుంది. ఆమె చెప్పే సావధానంగా విని ఓదార్చి పంపించు. వెళ్ళమ్మా. రాకయ్యా. పోతుల్లో ఉన్నారు. ఇందరు వెళ్ళి ఒక ఆడదంతా పనులు తినొచ్చారు. అది కాదు సార్, ఆ ఇంట్లో అందరూ ఒకరంటే వారు ప్రాణాలు ఇస్తారు సార్. వాళ్ళంతా అలా కలిసి ఉన్నంతకాల బ్రహ్మదేవుడి దిగి వచ్చి నేను చేయలేడు సార్. ఎవరు ముయ్యంగా తిరిగి పొందలారా?
చేతగాని దద్దం వల్ల తిరిగి వచ్చామని చెప్పలేక వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్తున్నారు. అసలు మీలాంటి వాళ్ళకి పనప్ప చెప్పడం నాట బుద్ధి తక్కువ. పండి అవుతాను పండి. వదినా రావద్దు, ఇంటి దగ్గర దింపుతాను. వద్దులే బాబు, ట్యాక్సీలో తిరిగేంత డబ్బున్నదాన్ని కాదు. పావులా తోటకూర తేవటానికి 2 రూపాయల ట్యాక్సీ డబ్బులు నేను ఇచ్చుకున్నాను బాబు. డబ్బులు లేవని బాధపడకొదినా, కావాలంటే అప్పిస్తాం. ఈ అప్పు అనా పైసలతో తీసుకునేది కాదు, అభిమానంతో తీసుకునేది. ఆ? రావద్దు. కారాపు కృష్ణ, విజయకుడు ఇక్కడికి వెళ్ళి అది ఆ హరిగాడి. ఇద్దరు కలిసి ఎవరికి తగాదాలు పెట్టాలో, ఎవరు తల పగల కొట్టాలో ఆలోచిస్తారు కమ్మా. నువ్వా? నీతో పన్నెండు వచ్చాను. నీ ఇంటికొస్తే పొమ్మన్న దానివి నా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చావా? కమాన్, శరణంటూ ఈ గూటి మీద వాళ్ళని ప్రతిపెట్టి ఆశ్రయం ఇస్తాడు ఈ హరి. నీకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసం నువ్వు ఏం చేయడానికైనా వెనకాడవని నాకు తెలుసు, అందుకే వచ్చాను. హరికి నీ మాటలు అర్థం కావటం లేదు. 10,000 కోసం మా ఇంటికి వచ్చి నన్ను ఎదిరించావు కదూ. 10 కాదు 25,000 ఇస్తాను. నాకు సహాయం చేయగలవా? డబ్బిస్తే ఏ సహాయమైనా చేయగలడు ఈ హరి. పనేమిటో చెప్పు. ఆ కృష్ణ మా మరిది, ఆ పొగరబోతు. అదృష్టం బాగుండి నిన్ను నువ్వు మా ఇంట్లో వెనక నుంచి పారిపోబట్టి బ్రతికి బయటపడ్డాను. మరీ పగబట్టిన నాగుబావులా తయారయ్యాడు. నన్ను మా నాన్ని బజార్కి ఎక్కించిందే నిద్రపోయేలా లేడు. అతన్ని ఇహ చెప్పకు. అతని పేగులు తీసి నీకు హారంగా అందించాలి, అంతేగా? అది కాదు కృష్ణ, అలా పరాయమ గారింటికి ఒంటరిగా వెళ్ళిందంటే నాకెందుకో భయంగా ఉంది. వెళ్ళి చూసిరావు. వదినా, ఒక పాము ఎప్పుడు 2 పాములు కాటే, 2 కలిసి ఎదట మనిషిని కాటేస్తాయి. అయితే వెళ్ళవా? నేను వెళ్ళను. సరే వదినా, సరే నేనే వెళ్తాను. నువ్వు చాకులం కత్తులం అంటూ 4 వెళ్ళి సావు దెబ్బలు తిని తిరిగి వచ్చారు. నువ్వు అలాగే. నో నో నో, వీడు కత్తి కాదు, చాకు కాదు, బుల్లెట్. వాడి సంగతి నాకు వదిలేయ్. అరే అది కృష్ణ గొంతు. అరే అరే అరే, ఎందుకు వచ్చావు? మా ఇంటి పరువు ఇప్పుడే మీ ఇంటి మెట్టెక్కటం చూసి. ఆపేసావే, చెప్పు. చెప్పమంటావా? నువ్వేం చెప్పక్కర్లేదు. పరువు తక్కువ పనులు చేయడానికి నా పేరు శాంత కాదు, విజయ. పరువు గల ఇంటి ఆడపడుతుని పరువుగానే ప్రవర్తిస్తాను. పరాయి వాళ్ళ విషయంలో తలదొరుతూ అంత తెలివైన పని కాదు. వెళ్ళిక నుంచి. నీకేం చెప్పేది? వెళ్ళిక నుంచి. Get out. ఛే! ఇంత ఒంటరిగా నీ కళ్ళ ముందుకు వచ్చిన మనిషిని చూస్తూ వదిలేస్తావా? అంత చేతగాని వాడివి ముందే ఆ పని చేయలేని చెప్పకూడదు. ఏమిటా చూపులు? వీరుడికి కావలసింది వీరత్వమే కాదు, శృంగార రసం కూడా. ఈ హరి వీరత్వం శృంగారం నుండి ప్రారంభం అవుతుంది. ఓ, ఆడదాని నీకా తిరస్కారము అందమే. ఏదైనా చెయ్యి, నాకు కావలసింది నేను తీసుకుంటా. ఆగు. అడుగు ముందుకు వేసావంటే తిరగబడతావు, అంతేగా? తిరగబడి ఆడదాని స్పర్శ మరింత తీయగా ఉంటుంది. ఇదిగో డార్లింగ్, ఎన్నో రోజులుగా ఎన్నో కోణాల నుంచి నీ అందాన్ని పరిశీలిస్తూనే ఉన్నాను. ఈ రోజు నీకుగా నువ్వు వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఈ అందాన్ని వదులుకునే రసికుణ్ణి మాత్రం కాదు. కమాన్ కమాన్ డార్లింగ్. కృష్ణ, విజయ.
ఏం జరిగింది? వాళ్ళ ట్యాక్సీలో వచ్చావేంటి? వాళ్ళు ఏమైనా చేశారు? నేను మా వదిన నేనేమన్నా ఏమండి, దేవతని చెప్పు పెడితే ఆ పెరిగే పాపాలకి తరుగుండదండి. దేవతండి, ఆ దేవతలోని మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. మానవత్వాన్ని రాక్షసులా తయారయ్యాను. ఆ దేవత పాపాన్ని అంటగట్టాను. ఒక అమాయకుడి ఉసురు పోసుకున్నాను. కౌరవులు ద్రౌపదిని అవమానించినట్లుగా 10 మందిలో ఆ శాంతమ్మ తల్లిని నవ్వు చేశాను. నేను చేసిన పాపాలు 1, 2 కాదండి. ఇన్ని పాపాలు చేసిన ఆ తల్లి నా మీద కోపం లేదు. ఇన్నాళ్లకు నా పాపం పండి నన్నే కబలించబోతుండగా ఆ దేవత అడ్డుపడింది. ఏ తల్లినైతే ఒకనాడు నేను బట్టలు వేయించి ఆనందించానో ఆ తల్లి ఈనాడు నాకు బట్టి కప్పి నన్ను రక్షించింది. నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదండి, నిష్కృతి లేదు. ఏమిటా మాటలు? పేరు చేసింది విజయ కాదు, విధి. విజయ నా బిడ్డల్లో ఓ బిడ్డ లాంటిది. విజయ ఏదైనా తెలియక తప్పు చేస్తే కేవలం తన అమాయకత్వం. మీరిద్దరు సంటగా ఈ ఇంటికి తిరిగి రండి. అమ్మా, విజయ. అవునక్కయ్య, నువ్వు నా తోటి గొడవలు కాదు, అమ్మలా అని. చెప్పుడు మాటలకి తప్పుడు చూసులకి లొంగిపోయి నిర్మలమైన నీటిలో రాయి విసిరాను. నా పాపానికి నిష్కృతి లేదక్కయ్యా, నన్ను క్షమించక్కయ్యా. తప్పమ్మా, తప్పు. ఏమిటి నాన్న ఎరటిగా మనం చూసారే? అగ్గిపెట్టని ఎట్నుంచైనా తిరగచ్చు కదా, అందుకని ఈ కొంపలోకి ఎట్నుంచైనా రావచ్చులే అని ఇలా వచ్చాను. ఏమిటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చావు? వస్తే వచ్చావు, ఇది మర్చిపోయావే? ఏమిటమ్మా అలా భయపడుతున్నావు? ఇది నీ హారమే, ఎప్పుడు నీ మెడలో ఉండేదేనమ్మా. అవునా, ఇన్నిటి వరకు అది నా మెడలోనే ఉండేది. అది ఉన్నంతసేపు నాలో అహంకారం, అహంభావం పరవణ దొక్కుతూ ఉండేది. నాకు ఈ హారం వద్దు నాన్న. సరే, నీ ఇష్టం. ఇంటికి పోదాం. ఇంట్లోనే ఉన్నాను నాన్న, నా ఇంట్లో ఉన్నాను నాన్న. ఇది దేవతలుండే ఇల్లు నాన్న. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఇటుకకి జాలిపడే మనసు ఉంది, క్షమించే గుణం ఉంది, అభిమానం ఉంది, అనురాగం ఉంది. అవన్నీ ఉన్నా కిలో బియ్యం కొనడానికి డబ్బులు లేవు. ఆ డబ్బుల కోసం నానా చాకరీ చేస్తూ కష్టపడే కూలీలు నీ వాళ్ళు. నాన్న, కొండంత ఆస్తి ఉన్నా కొనలేని ఐకమత్యం ఉంది నాన్న నా వాళ్లలో. నీ దగ్గరున్న డబ్బు మనుషుల్ని కొనగలదే కానీ వాళ్ళ మనసుల్ని కొనలేదు. విజయ, కాదు, నేను ఇప్పుడు నీ కూతుర్ని కాదు, ఈ ఇంటి కోడల్ని. పరాయి మనిషి ఇంట్లో చీమకు అపకారం తలపెట్టినా ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఆనాడు మనం పంపించిన రౌడీల్ని ఇంట్లో పిల్లా పాప ఏకమై తరిమి కుట్టాను. ఇప్పుడు నీకు అదే గది వస్తుంది. ఒక్కసారి అర్థించు.
నీ తలరాతిలో రాసుంటే దానికి నేనేం చేస్తానే? ఇంద్రభవన్ లాంటి ఇల్లు చేసి ఈ ఇరుక్కొంపలను పడి ఉంటానంటే అలాగే కానీ అది నీ కర్మ. నీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు. ఇక్కడ ఎత్తగలరు, ఇక్కడ ఎత్తగలరు. కట్టుకున్న భర్తతో కాపురం చేసుకుంటానంటున్న కూతుర్ని నీ కర్మ తగలడు అంటూ చిందులు తొక్కే ఇలాంటి తండ్రికి శిక్ష ఏమిటి? కోర్టులు చట్టాలు ఇతనికి ఏ శిక్ష ఇవ్వలేకపోయినా కన్న కూతురే ఛీ అన్న ఒక్క మాట చాలు, ఆ తండ్రికి అదే మరణ శిక్ష. మరణ శిక్ష, మరణ శిక్ష, మరణ శిక్ష, మరణ శిక్ష. ఇలాంటి బొమ్మరిళ్లకు శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మా మా కోవెలేనమ్మా.